ప్రభు బలలో పాలు పంపులు పొందాలనుకున్న వారు మీరు చేయి పైకెత్తంటే సిగ్గు లేకుండా చేయి పైకెత్త. అదే బలలో దేవుని శరీరం మన కొరకు ఏమైందంటే విర్రగొట్టబడింది. ఈరోజు చెప్తున్న జాగ్రత్తలు, ఈరోజు ఎవరితోన్న మనస్పర్ధలు ఉంటే దుస్సాహసముతో దయచేసి బల్లలో పాలు పంపులు పొందొద్దు. బైబిల్ రాస్తుంది, పరీక్షించుకోకుండా పాలు పంపు పొందితే ఇందును బట్టే మీలో అనేకులు బలహీనులు రోగులను నిద్రించుచున్నారు. ఒక కారణము సమకూర్పు రాకపోవడానికి, ఇంకా రోగంలో కొనసాగడానికి ప్రధాన కారణం ఏంటంటే క్షమించకుండా బలలో ఒక ఆచారంగా పాలు పంపులు పొందుతుంటే ఈరోజు దేవుని సేవకుని జ్ఞాపకం చేస్తున్నా, బెటర్ డోంట్ టేక్ పార్ట్. సూర్యాస్తమయం కాక మునిపే వెళ్ళి ఏమన్నాడు? సమాధాన పడమన్నాడు. బలిపీఠం దగ్గర అర్పణ అర్పించేసి ఆపేసి వెళ్ళి క్షమాపణ అడిగి వచ్చి తీసుకొచ్చి అర్పించమన్నాడు. ఈరోజు నువ్వు తెలియకుండా ఎవరిని హర్ట్ చేసి, కొన్నిసార్లు తెలిసి చేస్తాను, కావాల్సుకునే చేస్తాను. నీ మాటలు బట్టి ఎంత గాయపరచబడ్డారో గాయపడిన వ్యక్తికి తెలుసు.